గణపతి నవరాత్రులు వచ్చే గల్లీలో గణపతులు పెడుతున్నాం. ఇదే హిందూ ధర్మమా? అసలు హిందుత్వాన్ని మనం ఆచరిస్తున్నామా? ఈ గుడికి కష్టం వస్తే ఎవరైనా ముందుకొస్తున్నారా? ఈ ధర్మానికి కష్టం వస్తే ఎవరైనా ముందుకొస్తున్నారా? మనం అన్ని పూజలు చేస్తాం, కానీ ఈ ధర్మానికి హాని కలిగితే ఎవరు ముందుకు రావడం లేదు. ఒకవేళ మన తాత తండ్రులు, మన పూర్వులు, శివాజీ కావచ్చు, రాణా ప్రతాప్ కావచ్చు, వాళ్ళు ఈ ధర్మాన్ని పట్టించుకోకపోతే ఈ రోజు మనం హిందువులుగా బతికుండే వాళ్ళమా? ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాల కారణంగా ఈ రోజు మనం హిందువులుగా జీవిస్తున్నాం. మరి హిందువులుగా జీవిస్తున్నామంటే హిందూ ధర్మాన్ని మనము ఆచరిస్తున్నామా? నేను గొప్ప విషయం చెప్పను, ఒక్క శ్లోకం చెప్తా, మీరు అర్థం చేసుకోండి. దాన్ని ఆచరిస్తున్నారో లేదో ఆలోచించండి. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే, మాతృవత్ ప్రదారేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని ఏషద్ ధర్మ సనాతన. సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే, మాతృవత్ పరదారేషు పరస్త్రీలో తల్లిని చూడాలి. పరద్రవ్యాని లోష్టవత్ ఇతరుల సొమ్మును మట్టితో సమానంగా భావించాలి. ఆత్మవత్ సర్వభూతాన్ని అందరిలో ఒకే ఆత్మ ఉంది, పరమాత్మ భగవంతున్నాడు. ఏషద్ ధర్మ సనాతన, ఇది మన సనాతన ధర్మం. దీన్ని మనం ఆచరిస్తున్నామా? సనాతన ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం అంటే చెప్పుకునే విషయం కాదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేది కాదు. ధర్మం అంటే ఆచరించేది. రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరాముని యొక్క విగ్రహం, శ్రీరాముని యొక్క రూపమే ధర్మానికి ప్రతీక. ఎందుకంటే శ్రీరాముడు ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి. కానీ ఈ సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి పరస్త్రీని తల్లిగా చూడాలి. చూస్తున్నామా? 132 సంవత్సరాల క్రితము స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో విశ్వమత సమ్మేళనం జరిగితే అక్కడికి వెళ్ళాడు. భారతదేశానికి ఆహ్వానం లేదు. ఎందుకంటే ఇక్కడ హిందువులంటే మూఢవాదులు, మూర్ఖవాదులు, అజ్ఞానులు, చెట్లను పూజిస్తారు, రాళ్లను పూజిస్తారు, రప్పలను పూజిస్తారు, నీళ్లను పూజిస్తారు, వీళ్ళకి ఏ జ్ఞానము లేదు అనుకునేవాళ్ళు. హిందూ ధర్మం గురించి చెప్పడానికి స్వామి వివేకానంద వెళ్ళాడు. హిందుత్వం గురించి చెప్తూ అనేక విషయాలు అక్కడ చెప్తూ అక్కడ ఒక విషయం చెప్పాడు. మా దేశంలో స్త్రీని తల్లిగా భావిస్తామని చెప్పారు. వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే ఆయా మతాల్లో, ఆ దేశాల్లో స్త్రీని కనీసం గౌరవించరు, స్త్రీని కనీసము ఒక మనిషిగా కూడా చూడరు. కొన్ని మతాల్లో మనం చూస్తే స్త్రీ అంటే కేవలం భోగ వస్తువు, పిల్లలకనే యంత్రం. వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో కూడా వాళ్ళకి ప్రవేశం లేదు. క్రైస్తవంలో అయితే స్త్రీ అంటే పురుషుడి పక్కటెముక నుంచి పుట్టింది, అసలు ఆమె మనిషి కూడా కాదు అంటారు. మనిషిగా కూడా చూడరు. స్వామి వివేకానంద విదేశాలకు వెళ్లేనాటికి స్త్రీల కనీసము ఓటు హక్కు కూడా లేదక్కడ. అలాంటి స్థితిలో స్వామి వివేకానంద వెళ్లి నా దేశంలో స్త్రీని తల్లిగా భావిస్తామంటే వాళ్ళు నమ్మలేదు. స్వామి వివేకానంద 4 సంవత్సరాలు విదేశాల్లో తిరిగారు. అమెరికాలో తిరుగుతున్నప్పుడు ఒక అందమైన మహిళ, స్వామీజీ యువకుడు, 30 సంవత్సరాల వయసు, బలంగా అందంగా ఉండేవాడు. ఒక అందమైన మహిళ స్వామి వివేకానందను చూసి కామముతో, కోరికతో స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నాకు మీలాంటి కొడుకు కావాలి అని కోరింది. ఆమె కోరిక అర్థమైపోయింది, కామం అనే విషయం. స్వామీజీ వెంటనే అన్నాడు, అమ్మా నాలాంటి కొడుకు మీకెందుకు, నన్నే మీ కొడుకుగా స్వీకరించండి, ఈ రోజు మీరు మా అమ్మ, నేను మీ కొడుకును అన్నాడు. వెంటనే ఆమె కండ్ల వెంట కన్నీళ్లు జలజలా కాడుతూ స్వామీజీ కాళ్ళ మీద పడి, స్వామీజీ నన్ను క్షమించండి, భోగవాద దేశంలో పుట్టాను, స్త్రీ పురుషులంటే కేవలం కామమని భావించే దేశంలో పుట్టాను. నా దేశంలో ఏ యువకుడిని ఈ కోరిక కోరినా నా కోరిక తీర్చేవాడు. కానీ మిమ్మల్ని చూస్తే మీ దేశం ఎంత గొప్ప దేశమో అర్థమవుతుంది అని చెప్పారు. వాస్తవంగా ఈరోజు ఈ దేశం ఇలా ఉన్నదా? ఇలా కనిపిస్తుందా? స్త్రీ అంటే తల్లి అనే భావన కనిపిస్తుందా? స్వామి వివేకానంద ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఇంగ్లాండ్ లో స్వామి వివేకానంద గారు, స్వామీజీ మీ దేశంలో స్త్రీని సమానంగా చూస్తారా అని అడిగారు. స్వామీజీ అన్నారు, మేము స్త్రీని సమానంగా చూడమన్నారు. షేమ్ షేమ్ షేమ్, ఇండియా షేమ్ అన్నారు. స్వామీజీ అన్నారు, స్త్రీ మాతో సమానం ఎలా అవుతుంది? మాతో ఎప్పటికీ సమానం కాదు స్త్రీ. ఎందుకంటే స్త్రీ మాకు జన్మనిచ్చే తల్లి. మేము సమానంగా ఆ తల్లిని చూడము, మాకంటే ఉన్నతంగా ఎక్కువగా చూస్తాం. మేము తల్లి ఆమె, మేము ఎక్కువగా చూస్తాం, సమానంగా చూడమని చెప్పారు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఇంతకుముందు స్వామీజీలు అక్కడే చెప్పారు, మాతృదేవోభవ అంటాం, ఆ తర్వాతే పితృదేవోభవ. కానీ తల్లికి మనం మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. ఏమమ్మా మీ ఇళ్లలో, మా ఇంట్లో ఫస్ట్ మాతృదేవోభవ కాదు, మా ఇంట్లో మా ఆయనది ఆధిపత్యము, మా ఇంట్లో ఫస్ట్ పితృదేవోభవ. ఎవరైనా ఇంట్లో ఉందా? లేదు. తల్లికి మొదటి ప్రాధాన్యం. మన దేశం మాతృదేశం, మాతృస్వామ్య దేశం. ప్రపంచంలో అనేక దేశాలు పితృస్వామ్య దేశాలు, ఫాదర్ ఆఫ్ ద నేషన్స్.
కానీ భారతదేశం మాతృస్వామ్య దేశం, మదర్ ఆఫ్ ద నేషన్. అందుకే ఈ తల్లి భారత మాతని మనం తల్లిగా భావిస్తాం, ఆ తల్లిని మనం పూజిస్తాం. ఈ దేశంలో ప్రతి స్త్రీని తల్లిగా భావించేటటువంటి ఏకైక దేశం భారతదేశం, నా హిందూ దేశం. స్వామి వివేకానంద ఇంగ్లాండ్ లో తిరుగుతున్నప్పుడే అక్కడ ఒక ఆయన అడిగారు, ఏంటి స్వామి మీ దేశంలో స్త్రీలు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వరు, ఇలా నమస్కారం చేస్తారు, షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వరు అన్నారు. స్వామీజీ అన్నారు, మీ రాణి ఎలిజబెత్ ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తారా అన్నారు. స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆమె మా రాణికి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తారా? స్వామీజీ అన్నారు, మా దేశంలో ప్రతి స్త్రీ మాకు మహారాణి, ఎవడికి పడితే వాడికి చేతులు ఇవ్వదు నా తల్లి, నా స్త్రీ ఎవడికి పడితే వాడికి చేతులు ఇవ్వదు అని చెప్పాడు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశంలో ఒక స్త్రీ ఇంకో పురుషుడి యొక్క చెయ్యి ఎప్పుడు పట్టుకుంటుందమ్మా తెలుసా? పెద్ద మనుషులు చెప్పండి అమ్మా. తన తండ్రి ఇంకో పురుషుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు, అయ్యా నా బిడ్డని ఇక నుంచి నువ్వే చూసుకోవాలని చెప్పి ఆయన చేతిలో పెట్టి పాణిగ్రహణం చేస్తాడు, పెళ్లి చేస్తాడు. అప్పుడే ఇంకో పురుషుడి చేయి పట్టుకుంటుంది. అంతేనా అమ్మా? పెద్ద మనుషులు చెప్పండి. పాణిగ్రహణం చేసినప్పుడే ఇంకో పురుషుడు చేయి పట్టుకుంటుంది, ఎవడి చేయి పడితే వాడిని పట్టుకోదు. కానీ ఈరోజు ఇలా ఉన్నదా అమ్మా? ఇలా కనిపిస్తున్నారా? ఈ రోజు మన పిల్లలు బాగా చదివిస్తున్నాం, పెద్ద పెద్ద స్కూళ్లు, కాలేజీలు, మహావిద్యాలయాల్లో చదివిస్తున్నాం, విశ్వవిద్యాలయాల్లో చదివిస్తున్నాం. కరోనా కంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పండుగ చేశారు, స్త్రీ సమానత్వము, స్త్రీ స్వేచ్ఛ. భారతదేశంలో కంటే కూడా ఏ దేశంలో అయినా స్త్రీకి సమానత్వం ఉందా? సమానత్వం గురించి మనం ఆలోచించలేదు. ఇంతకుముందు చెప్పాను కదా, ఉన్నతత్వం గురించి మనం ఆలోచిస్తాం. స్త్రీ స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నంత ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో స్త్రీ తల్లిగా భావించి మొదటి స్థానాన్ని ఇచ్చాం. కానీ ఈరోజు కమ్యూనిస్టులు స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ సమానత్వం అని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆడ మగ అమ్మాయిలు అబ్బాయిలు రోడ్ల మీదకి వచ్చి సెల్ఫీలు దిగుతూ పెదవులు కలిపి ముద్దులు పెట్టుకుంటూ కిస్ ఆఫ్ లవ్ అని పండుగ చేస్తున్నారు, కొవ్వు బట్టి. ఏమిటమ్మా ఇది? మన దేశ సంస్కృతి ఇది. స్వేచ్ఛ అంటే ఇదేనా? ఆడ మగ కలిసి ముద్దులు పెట్టుకోవడమే స్వేచ్ఛనా? రోడ్ల మీద పశువులు కూడా చేస్తున్నాయి కదా ఈ పని. ఆ పశువులకి చదువుకున్న మీకు ఏమైనా తేడా ఉందా? ఒకటే తేడా ఉంది, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, మీకు 2 కాళ్ళు ఉన్నాయి, అంతే తేడా. ఏమిటి సరస్వతి నిలయాల్లో చేసేది కిస్ ఆఫ్ లవ్? ఎంత దరిద్రం. మొన్న ఢిల్లీలో ఒక కార్యక్రమం జరిగింది షారుఖ్ ఖాన్ తో. దానికి కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళారు చాలా మంది. అమ్మాయిల కార్యక్రమం, ఉమెన్స్ డే సందర్భంగా ఏదో కార్యక్రమం చేశారు. షారుఖ్ ఖాన్ వచ్చాడు, మన అమ్మాయిలు వెళ్ళారు. షారుఖ్ ఖాన్ కనిపిస్తే పోయి కౌగలించుకుంటున్నారు, కౌగలించుకొని విషెస్ చేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వడమే తప్పనుకునే ఈ దేశంలో కౌగలించుకోవడం ఏంటమ్మా? అదే ఆ కార్యక్రమానికి ముస్లిం అమ్మాయిలు కూడా బురకాలు వేసుకొని వచ్చారు. కానీ వాళ్ళు దూరంగా ఉండి వాలేకుం సలాం అంటున్నారు, కనీసం దగ్గరికి రాలే, షేక్ హ్యాండ్ ఇవ్వలే. కానీ మన అమ్మాయిలకు ఏమైంది? పోయి కౌగలించుకోవడం ఏంటమ్మా? ఏమిటిది? ఏమి దౌర్భాగ్యం. కానీ స్త్రీ అంటే తల్లి అనే భావన కలుగుతుందా ఇట్లాంటి పనులు చేస్తే? అక్కయ్య చెప్పాడు ఇంతకుముందు, స్త్రీ అంటే లక్ష్మీ స్వరూపము. కానీ ఈరోజు ఎలా ఉంటున్నామో నా నోటితో నేను చెప్పలేనమ్మా, అక్కయ్య స్త్రీ కాబట్టి చెప్పింది మీకు. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఈరోజు సినిమాలు లేకపోతే టీవీల్లో సినిమాల్లో అన్ని చూసి మన పిల్లలంతా ఫ్యాషన్ పేరుతో బట్టలు ఎట్లా వేసుకుంటున్నారు. మరి ఇదే సినిమాలను ముస్లిం అమ్మాయిలు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు బురకా తీసేశారా? వాళ్ళు ఫ్యాషన్ అని ఉన్నారా? వాళ్ళ దాంట్లో ఇట్లా చేస్తే వాళ్ళని ఉంచుతారా? నరికేస్తారు వాళ్ళ దాంట్లో. మనకు స్వేచ్ఛ, విప్పుకొని తిరగడమే స్వేచ్ఛ అనుకునే దౌర్భాగ్య స్థితిలో ఈ సమాజం వెళ్ళిపోయింది. ఈ హిందూ ధర్మం ఏంటమ్మా? స్త్రీ అంటే తల్లి అనే భావించే ఈ దేశంలో ఇలాంటి స్థితి ఎందుకుంది? మాతృవత్ పరదారేషు, పరస్త్రీ అంటే తల్లి అనే భావన ఎలా కలుగుతుంది? ఈరోజు మనం చెప్తున్నామా మన పిల్లలకి? ఏ తల్లైనా చెప్తుందా, నానా నేను ఎలా అమ్మనో ప్రతి స్త్రీ నీకు అమ్మరా తల్లిరా అని చెప్తున్నామా? ఏ అమ్మా ఎవరొక్కరైనా చెప్పారా? ఎవరు చెప్పడం లేదు. మరి స్త్రీ అంటే తల్లి అనే భావన ఎలా వస్తుంది? స్త్రీని భోగ వస్తువుగా చూస్తున్నారు, స్త్రీని అనుభవించాలని చూస్తున్నారు, స్త్రీని కామ దృష్టితో చూస్తున్నారు. స్వామి వివేకానంద చెప్పారు, నువ్వు కట్టుకున్న భార్య తప్ప మిగతా స్త్రీలంతా ఎవరు? తల్లులు. మహిళలకు కూడా చెప్పారు స్వామి వివేకానంద, నువ్వు కట్టుకున్న భర్త తప్ప మిగతా పురుషులంతా ఎవరు? నీ బిడ్డలు. కాబట్టి
ఈ విధంగా స్త్రీలు కనుక ప్రవర్తిస్తే, పురుషులు గనక తల్లిగా భావించి ప్రవర్తిస్తే, స్త్రీలు గనక మాతృస్వరూపంతో బిడ్డలుగా భావిస్తే, ఈరోజు ఈ పురుషులు మగాళ్లను మృగాలు అనే స్థితి వస్తుందా? హిందూ సమాజము తల్లిగా భావించేటటువంటి స్త్రీని అసభ్యంగా చూడగలుగుతారా? ఆలోచించండి అమ్మా. మాతృవత్ పరదారేషు, పరస్త్రీలో మనం తల్లిని చూడాలి. ప్రతి ఒక్కరూ ఈ భావనతో స్త్రీని రక్షించుకోవాలి. పరద్రవ్యాన్ని లోష్టవత్, ఇతరుల సొమ్ము మట్టితో సమానం అని చెప్పారు. ఈరోజు ఎవరైనా ఇలా అనుకుంటున్నారా? ఈ ఇతరుల సొమ్ము బంగారంతో సమానం. ఏమి చేసైనా సరే డబ్బులు సంపాదించాలి. పక్కవాన్ని ముంచైనా సరే, మోసగించైనా సరే డబ్బులు సంపాదించాలి. ఇంతకుముందు స్వామి చెప్పారు, ధనం మూలం ఇదం జగత్. స్వామి ఇంకోటి చెప్పారు, దైవ మూలం ఇదం జగత్. వాస్తవంగా హిందూ ధర్మంలో చెప్పింది ధర్మ మూలం ఇదం జగత్. ఈ జగత్తు అంతా ధర్మము మీద ఆధారపడింది. మనకు ధర్మం ఇష్టం లేదు, ధర్మాన్ని తీసేశాం. ఏం పెట్టుకున్నాం? ధనం మూలం ఇదం జగత్. ఏమి చేసైనా డబ్బులు సంపాదించాలి. మన పిల్లలకు కూడా నేర్పుతున్నాం, నానా డాక్టర్ చదివితే బాగా సంపాదించవచ్చు, సాఫ్ట్వేర్ అయితే ఏసీలో కూర్చొని సంపాదించవచ్చు. వాడికి చిన్నప్పటి నుంచే ఎలా సంపాదించాలో నేర్పుతున్నాం, కానీ ఒక సంస్కారాన్ని నేర్పుతున్నామా? ఒక మంచి విలువల్ని నేర్పుతున్నామా? నేర్పడం లేదు. ఈ రోజు ఆ డబ్బే మనిషిని నాశనం చేస్తుంది. డబ్బే పరమావధి. ఏమి చేసైనా డబ్బు సంపాదించాలి. నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, ఆ బస్టాండ్ లో బాంబు పెట్టరా, పెట్టొస్తాం, ఏముంది, నాకేం పోయింది, దేశం ఏమైనా పర్వాలేదు, డబ్బుంటే చాలు అనే స్థితి ఉంది ఈ రోజు సమాజంలో. దేశమే లేకుంటే నీ డబ్బు ఏం చేస్తుంది? ఈ మూర్ఖత్వంలో ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ దేశాల వాళ్ళు తట్టుకోలేక పారిపోతున్నారు. మనం ప్రశాంతంగా ఉన్నాం. దేశం ఉంది కాబట్టి, దేశంలో సరైన పాలకులు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఈ దేశమే లేకపోతే మనం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాం? ఇక్కడ ధనం మూలం ఇదం జగత్ కాదు, ధర్మ మూలం ఇదం జగత్. ధర్మం ఆధారంగా జీవించాలి. సంపాదించవచ్చు, కానీ మనం సంపాదించింది సమాజం కోసం. ఈరోజు మనలో ఒక అహంకారం ఉంటుంది, ఈ డబ్బు నాది, ఈ బంగ్లాలు నావి, ఈ డబ్బంతా నాది, నాకెవడితో ఏం సంబంధం? సమాజంతో సంబంధం లేకుండా బతకగలుగుతారా? మీకు 1 కోటి రూపాయలు ఇచ్చి నల్లమల అడవుల్లో వదిలేశామనుకోండి, బతుకుతారా? 1 కోటి రూపాయలు ఎందుకైనా పనికొస్తాయా? ఆకలి అయితే తినగలుగుతారా? ఎందుకు పనికిరాదు. అదే 1,00,000 రూపాయలు ఇచ్చి డిచ్పల్లిలో వదిలేశామనుకోండి, ఏం చేస్తాం? ఆ 1,00,000 2 లక్షలు చేస్తాం, 2 లక్షలు 4 లక్షలు చేస్తాం. ఎందుకు? ఇక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి, సమాజం ఉంది కాబట్టి ఆ డబ్బుకు విలువ ఉంది. సమాజం లేని అడవుల్లో ఆ డబ్బుకు విలువ ఉండదు. అటు సమాజంతో మనకు సంబంధం. అహంకారం పనికిరాదు. మనం సంపాదించి ధర్మం కోసం ఇవ్వగలగాలి. ఛత్రపతి శివాజీ, ఆయన రాజు కాదు, రాజ్యం లేదు, సైన్యం లేదు, తన జీవితం అంతా సంపాదించాడు, అనేక రాజ్యాలు సంపాదించాడు. ఆఖరికి పట్టాభిషేకం అయ్యే రోజు తన గురువు, ఇట్లాంటి గురువులు వస్తే, సమర్థ రామదాస్ వస్తే ఆయన ముందు రాజ్యాన్ని అంతా పోశాడు, జీవితం అంతా కష్టపడ్డాడు. సమర్థ రామదాస్ చెప్పాడు, శివాజీ ఇది నా రాజ్యం, ధర్మరాజ్యం. కేవలం నువ్వు పరిపాలకుడు మాత్రమే, నీ తరతరాలు నీ పిల్లలు పరిపాలించేది కాదు, ఇది ధర్మంగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించన్నారు. తన జీవితం అంతా కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని కూడా ధారపోశాడు. ఇది ధర్మం. పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని. అందరిలో భగవంతుడున్నాడు. ప్రపంచంలో చూడండి, మనిషి అంటే 3 విషయాలే చూస్తారు. ఒకటి శరీరం, రెండోది మనస్సు, మూడోది బుద్ధి. ప్రపంచమంతా 3 విషయాలు. హిందువులు మాత్రమే 4వ విషయాన్ని చూస్తున్నారు. ఏమిటి ఆ 4వ విషయం? ఆత్మ. నీలో నాలో ఒకే ఆత్మ ఉంది. ఆ ఆత్మనే మనం పరమాత్మ అంటున్నాం. పరమాత్మ అంటే భగవంతుడు. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాను. నేను ప్రారంభంలో చిన్న పిల్లలకు కూడా నమస్కారం చెప్పాను. ఎందుకు? మనందరిలో భగవంతుడున్నాడు, మనందరిలో ఒకే ఆత్మ ఉంది. అందుకే మన స్వామీజీలు మనల్ని సంబోధించేటప్పుడు ఏమని సంబోధిస్తారు? భగవద్ బంధువులారా, ఆత్మ బంధువులారా, దైవాంశ స్వరూపులారా. ఈ మాటలు విన్నారమ్మా? భగవద్ బంధువులుగా, దైవాంశ స్వరూపులుగా, ఆత్మ బంధువులుగా సంబోధిస్తారు. వేరే ఏ మతాల్లో కూడా ఇలా సంబోధించారు. క్రిస్టియన్లు ఉన్నారనుకోండి, వాళ్ళ ఫాదర్ వస్తే పాస్టర్ ఏం సంబోధిస్తారు? ఓ పాపులారా, మీరంతా పాపులు, యేసొక్కడే పరిశుద్ధాత్ముడు. అందరు పాపులే వాళ్ళ దృష్టిలో, ఒక్క ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన హిందూ ధర్మంలో ఏ మనిషిని కూడా పాపి అనకూడదు. అంతకంటే మహాపాతకం ఇంకోటి లేదు. పోనీ ఇస్లాంలో నీకు ఎవరైనా దోస్తుంటాడు కండి, అరే నీలో అల్లా ఉన్నాడా? లేడు. అల్లా ఎక్కడ ఉంటాడు? 7 లోకాల పైన జన్నత్లో ఉంటాడు. నీలో అల్లా ఉంటే నువ్వెందుకు ఈ తప్పులు చేస్తావు? హిందూ ధర్మంలో మాత్రమే నీలో దేవుడు ఉన్నాడు. ఎస్, నీలో నాలో మనందరిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పినటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం. మరి అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు
ఈ అంటరాంతరం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు చిన్న కులము, వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు దూరంగా ఉండాలి, వీళ్ళు గుళ్ళేకి రాకూడదు, వీళ్ళు ఇంట్లోకి రాకూడదు, ఎక్కడి నుంచి వచ్చింది? హిందుత్వంలో అంటరాంతరం ఉందా? వేదాలు, ఉపనిషత్తులు ఎక్కడ చూసినా అంటరాంతరం లేదమ్మా. ధర్మం ఆధారంగా జీవించే దేశం ఇది. చూడండి, ఈ గుడికి వెళ్ళాం మనం. ఈ గుడిలో విగ్రహాలు ఏంటి? రాళ్లతో చెక్కారు కదా. రాళ్లతో చేసిన విగ్రహాల్ని మనం భగవంతుడిగా పూజిస్తున్నాం. లోపల గుళ్ళో ఉండేటి రాళ్లే, మనం కింద వేసుకొని తొక్కేవి రాళ్లే. మరి ఆ గుడిలో ఉండే రాళ్ళను ఎందుకు పూజిస్తున్నాం? ఈ రాళ్ళని ఎందుకు తొక్కుతున్నాం? ఆ గుడిలో రాళ్లలో మన వేద పండితులు వేదాలన్నీ చదివి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. భగవంతుణ్ణి ప్రాణం పోశారు. అక్కడ ప్రాణాన్ని ఆవాహన చేశారు. గుడిలో ఆ రాళ్లలో భగవంతుని ఆవాహన చేశారు. అక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి, సజీవంగా ఉన్నాడని చెప్పి మనం గుడికి వెళ్తాం. అవునమ్మా? మరి అక్కడ రాళ్లలోనే భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు భగవంతుని పోసి మనం ప్రాణ ప్రతిష్ఠ చేసి మనం పూజించినప్పుడు ఈ ప్రాణాలన్నింటినీ, మన ప్రాణాలన్నింటినీ ఎవరు పోశారమ్మా? భగవంతుడు కాదా? భగవంతుడే మన ప్రాణాలను పోశాడు. అలా భగవంతుడే పోసిన ప్రాణాలని నువ్వు అంటరాని వాడు, ముట్టరాని వాడు ముట్టుకోవద్దు అంటే అంతకంటే మహాపాపం ఉంటుందా? నువ్వు దేవుడిగా చూడకపో, కనీసం మనిషిగా చూడవా? హిందూ ధర్మంలో అంటరాంతరం లేదు. స్వామి వివేకానంద చెప్పారు 130 ఏళ్ల క్రితమే, హిందుత్వంలో అంటరాంతరం లేదు. ఏ హిందువైనా అంటరాంతరాన్ని పాటిస్తే అతను హిందువే కాదు అని చెప్పాడు స్వామి వివేకానంద. ఈరోజు మనం ప్రముఖమైన దేవాలయాలకు వెళ్తున్నాం, తిరుమలకు వెళ్తున్నాం. మీ కులం ఏంటి అని అడిగారా? 12 జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్తున్నాం. మన తల తాకించి కష్టాలు చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మీ కులం ఏంటి అని అడిగారా? కుంభమేళకి వెళ్ళాం, 65 కోట్ల మంది, ఫలానా కులాన్ని వాళ్ళకి ఫలానా ఘాట్లను ఏమైనా కట్టారా? ఎక్కడా లేదంటారంతనం. మన ఊర్లో చిన్న గుడి దగ్గర వస్తుంది, మన ఇంటి దగ్గర వస్తుంది. ఎలా అవుతారంటారని వాళ్ళు? భగవంతుడే మనల్ని సృష్టించాడు. అందరిలో భగవంతున్నాడు, అందరిలో ఒకే ఆత్మ ఉంది. ఆత్మవత్ సర్వభూతాన్ని, ఇది సనాతన ధర్మం చెప్పింది. దీన్ని గనక మనం పాటించకపోతే ఇంతకంటే మహాపాపం ఇంకోటి ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని పూజలు చేసినా అంటరానితనాన్ని పాటిస్తే ఆ పూజలన్నీ వ్యర్థమవుతాయి. ఎందుకంటే భగవంతుడే మనల్ని సృష్టించాడు. భగవంతుడే సృష్టించిన మనుషుల్ని మనుషులుగా చూడకపోతే అంతకంటే మహాపాపం లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి సనాతన ధర్మంలో చెప్పింది పరస్త్రీలో తల్లిని చూడాలి, ఇతరుల సొమ్మును మట్టితో సమానంగా భావించాలి, అందరిలో భగవంతుని దర్శించాలి. ఈరోజు ఇవన్నీ మనం వదిలేశాం. మనం హిందువులం, పెద్ద పెద్ద బొట్లు పెడతాం, గుళ్ళకి వెళ్తాం, పూజలు చేస్తాం. హిందుత్వం అంటే, ధర్మం అంటే ఆచరించేది. ఈరోజు మనిషిని పతనం చేస్తున్నాయి 3 Wలు. WWW. ఏమిటి WWW అంటే? ఎవరైనా చెప్తారా చదువుకున్న పిల్లలు? వరల్డ్ వైడ్ వెబ్సైట్. అక్కడ ఒక అక్కయ్య చెప్పారు. నిజమే, వరల్డ్ వైడ్ వెబ్సైట్. అది మనల్ని కొంచెం నాశనం చేస్తుంది. కానీ బాగా నాశనం చేసే 3 Wలు ఉన్నాయి. ఏమిటా 3 Wలు? 1 ఉమెన్, మహిళ పట్ల వ్యామోహం. స్త్రీ అంటే తల్లి అనే భావన మర్చిపోయి, స్త్రీ అంటే భోగ వస్తువు, స్త్రీని అనుభవించాలి, స్త్రీని కామ దృష్టితో చూడాలనేటటువంటి మొదటి W ఉమెన్. మహిళ పట్ల వ్యామోహం మనిషిని పతనం చేస్తుంది. అవునా కాదా? 2వ W వెల్త్, సంపద. ఏమి చేసైనా డబ్బులు సంపాదించాలి. పక్కవాడిని ముంచైనా మోసగించైనా డబ్బులు సంపాదించాల. డబ్బులు సంపాదించి 7 కొండల వాడి హుండీలో 1,00,000 రూపాయలు వేస్తే పాపాలు మాఫీ అయిపోతాయా? అన్ని తప్పులు చేసి గుడికి వచ్చి అభిషేకాలు చేస్తే మాఫీ అయిపోతాయా? సత్యనారాయణ కథ చెప్పుకుంటే మాఫీ అయిపోతాయా? హిందూ ధర్మంలో తప్పు చేయకూడదు. తప్పు చేస్తే కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఈ జన్మలో కాకుంటే వచ్చే జన్మలో అయినా అనుభవించాల్సిందే. చాలా మంది అంటుంటారు, మేము చాలా మంచి వాళ్ళం, చాలా పుణ్యం చేసుకున్నాం, అందరికీ మంచి చేశాం, ఎందుకు భగవంతుడు ఈ కష్టాలు ఇచ్చాడు మాకు అనుకుంటుంటారు. మీరు చేయలే తప్పు, మీ తాతలు మీ నాన్నలు చేసి ఉండొచ్చు. అది మిమ్మల్ని పీడిస్తుండొచ్చు. ఈరోజు హిందూ ధర్మంలో మనిషి జ్ఞానవంతుడు ఎప్పుడు తప్పు చేయకూడదు. కాబట్టి పరద్రవ్యాన్ని ఇతరుల సొమ్ము మట్టితో సమానం. మనం సంపాదించేదే మనది. పక్కవాడిని ముంచి మోసగించి నువ్వు సంపాదిస్తేదేం నీకు నిలబడదు. జీవితం అంతా ఆ కర్మ నిన్ను నాశనం చేస్తుంది. 3వది వైన్, మత్తు. ఈరోజు ఎంత విపరీతంగా తాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మద్యము ద్వారా ప్రభుత్వానికి 3,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఒక సంవత్సరానికి 3,000 కోట్లు వచ్చేది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మద్యము ద్వారా ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? 50,000 కోట్లు ఒక్క తెలంగాణలో సంవత్సరానికి. ఎంతగా తాగుతున్నాం. ఈ దేశంలో అత్యధికంగా తాగే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా?
ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది? తెలంగాణ వాసులకు మనకు వచ్చిందమ్మా.